సో ఇప్పుడు ఈ క్షణం ఎవరైనా సరే మన వీడియో చూసిన తర్వాత ఈ 2 మ్యూచువల్ ఫండ్స్ ఇప్పుడు అర్జెంట్ ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ₹1,00,000 పెట్టాలని చెప్పి అనుకుంటే ఒక 2 చెప్తారేమో? నేను అంటుంది లంసమ్ అమౌంట్ ఎప్పుడు నేను రికమెండ్ చేయను ఈక్విటీ మార్కెట్ లో, ఎందుకంటే ఈక్విటీ అనేది వాలటిలిటీ అసెట్ క్లాస్, రోజుకు 1% అటు ఇటు అవుతా ఉంటుంది. ఎస్ఐపి లో పెట్టారనుకోండి, పడితే ఎక్కువ యూనిట్లు వస్తే పెరిగిన ప్రాబ్లం లేదు, అందుకని గో ఫర్ ఎస్ఐపి అంటాను. అలాగే బంధన్ స్మాల్ క్యాప్ కేటగిరీ దాన్ని లైక్ చేస్తాను, అండ్ మిడ్ క్యాప్ లో అయితే మొదలు అవసరం లైక్ చేస్తాను. దట్స్ ఇట్. 2 అంటారు. సో కానీ మీరు కూడా స్టడీ చేసుకోండి. అండ్ ఇంకొక విషయం సార్, చాలా మంది కూడాను కామెంట్స్ చేస్తూ ఉన్నారు, సో మాకు ప్రాపర్ నాలెడ్జ్ లేదు యొక్క స్టాక్స్ మీద, మ్యూచువల్ ఫండ్స్ మీద అని చెప్పి. సో దీనికి సంబంధించి మనం ఒక వెబినార్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది ఈ నెల. సో దీనికి సంబంధించి ఎలా ఉండబోతుంది అంటే ఏం చెప్తారు? డెఫినెట్ గా అండి. బేసికల్ గా మీకు ఒక 5 లక్షలు 10 లక్షల పోర్ట్ఫోలియో మెయింటైన్ చేస్తున్నప్పుడు ఓన్ నాలెడ్జ్ ఉంటుంది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే బ్లైండ్ గా వేరే వాళ్ళని నమ్మి మనం ఇన్వెస్ట్ చేయలేము ఇక్కడ. అందుకని అక్కడ ఏం జరుగుతుంది, అసలు ఏంటి, ఎలా వర్కౌట్ అవుతుంది మనం తెలుసుకోవడం కోసం మన నాలెడ్జ్ ఉండటం వల్ల మనకి ఈజీ అయిపోతుంది అన్నమాట. కాబట్టి ఈ మ్యూచువల్ ఫండ్స్, ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అంటే ఏంటి, వాటి స్ట్రక్చర్స్ అంటే ఏంటి, వాటిని ఎలా డీల్ చేసుకోవచ్చు, అంటే బెటర్ రిటర్న్స్ వచ్చే వాటిని ఎలా మూవ్ చేసుకోవాలి, అంటే టాక్సేషన్ ఎలా ఉంటుంది, ఇలాంటి మొత్తం ప్రాక్టికల్ గా వీళ్ళని నేర్చుకోవాలనుకుంటే కనుక ఇలాంటి వెబినార్స్ మీకు యూజ్ అవుతాయి. సో అది ఎలా రిజిస్టర్ అవ్వాలి ఏంటి అది చెప్తారు? కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ పై పింక్ చేసుకుంటే దట్స్ ఇట్.